జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 27 జూన్ 2024 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. తిథి షష్ఠి, సాయంత్రం 6:49:49 వరకు. నక్షత్రం శతభిష, ఉదయం 11:36:37 వరకు. వర్జం సాయంత్రం 5:37:41 నుండి రాత్రి 7:07:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07:35 నుండి 11:07 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:22:47 నుండి సాయంత్రం 4:15:19 వరకు. అమృతగడి రాత్రి 2:39:17 నుండి తెల్లవారుజామున 4:09:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:57:25 నుండి 3:35:55 వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింట విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వల్ల 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారయ్యే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింట విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బందులు కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకట నాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి తోటివారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వలన ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుశయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కళారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వలన మానసిక ఆందోళనకు గురి అవుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారఫలాలు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను గురుగారు. మీ పేరమ్మా? నా పేరు లావణ్య. లావణ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నేను మా బాబు గురించి తెలుసు. బాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. బాబు పేరు చరణ్ రామ్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17 మార్చ్ 2010. 2010. టైం అమ్మా? నైట్ 9:45 to 10 o'clock సార్. ఓకే అమ్మా. ఎక్కడ పుట్టాడు? చెన్నైనా? లేదు, నెల్లూరు. నెల్లూరు. అమ్మా చూడండి, మీరు ఇచ్చినటువంటి 20 ప్రకారం బాబు వచ్చేసి రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించాడమ్మా. గురుగారు, మీన రాశి అంటారు, లగ్నం తులా లగ్నం అండి. ఈ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి 5వ ఇంట గురుడు కొంత హైపర్ యాక్టివ్గాను, లేకపోతే చెప్పిన మాట వినకపోవడం, లేదనుకోండి చాలా కాముగా ఉండి వారంతా స్తబ్దత ఏర్పడటం వల్ల వ్యక్తపరచడంలో ఇబ్బందులు ఉండటం, అగ్రెసివ్గా ఉండడానికి కారణం అవుతారు. పంచమ గురుడు మనకి ఇబ్బంది పెడతారు ఒకటి. అలాగే పంచమాధిపతి శని 12 ఏంటో ఉండటం వల్ల మరలా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఏంటి? లాస్ ఆఫ్ ఓరియంటేషన్, చరణాన్ని పిలిచినా వినిపించినా పలకపోవడమా, లేకపోతే అనుకుని రాయలేకపోవడమా, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా చికాకు కలిగిస్తుంటారు. టాలెంట్ లేదా అంటే బ్రహ్మాండంగా నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే బుధ శుక్రుల యొక్క కలయిక, మంచి తెలివితేటలు అన్నీ ఉంటాయి. కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయికి చాలా గొప్పవాడు అవ్వాలి. కానీ శని, గురు, చంద్రుడు
అనే గ్రహాలు ఈ అబ్బాయి యొక్క జాతకంలో యోగాన్ని బలహీనపరుస్తున్నాయి. అయితే వాటి నుంచి బయటికి రావడానికి బాబుకి కంపల్సరీ మీరు శని, గురు, చంద్ర, బుధులు, శని, గురు, చంద్ర, బుధులు అనేటువంటి శ్లోకాలు రెగ్యులర్గా అలవాటు చేయాలి. మీరు కూడా జపాలు చేయించాలి బాబుకి. ఎందుకంటే 2025లో శుక్ర మహాదశ వస్తుంది. ఈ జాతకానికి శుక్రుడు అంత యోగకారకుడు ఏం కాదు, పైగా క్షీణచంద్రుడితో కలిశాడు. అందువల్ల ఎర్లీ ఏజ్లో సైట్ రావటం లాంటివి, వీళ్ళకేంటే కళల ఆసక్తి ఉంటుంది. అది స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ కావచ్చు, ఇలాంటి వాటిలో మంచి నిష్ణాతత సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్స్ ఆ అబ్బాయిని వెనకాలకి గుంజేస్తూ ఉంటాయన్నమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు నేను చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించినట్టయితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. చంద్రశుక్రుడు కలయిక ఐ అలర్జీస్, స్కిన్ అలర్జీస్ ఇలాంటి వాటికి కూడా కారణం అవ్వచ్చు. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి చెప్పండి అమ్మా మీరు, లావణి గారు. గురువు గారు మీరు చెప్పింది చాలా వరకు నిజమేనండి మా అబ్బాయిలో. గురువు గారు ఇప్పుడు మా అబ్బాయికి ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ఇయర్ బాబుకి 2 సంవత్సరాల నుంచి జస్ట్ షివరింగ్ లాగా వస్తుంది గురువు గారు, జర్కింగ్స్ అంటారు కదా. ఆ జర్కింగ్స్, అవును. అది కారణం ఏంటంటే క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక. వాటిని కొంతమంది ఫిట్స్ అంటారు, ఎర్లీ లెవెల్ కన్వర్షన్స్ అంటారు, జర్కింగ్ అంటారు. గురువు గారు దానికి మెడిసిన్ వాడలాగాని 4 years వాడాను గురువు గారు, ఫిట్స్ అనేది చెప్పారు. తర్వాత నుంచి మెడిసిన్ కూడా బాబుకి పనిచేయట్లేదు, తను అలానే బిహేవ్ చేస్తున్నాడు. డాక్టర్ని అడిగితే తనకు ఒక అలవాటు అయిపోయిందమ్మా అని చెప్తున్నారు. అయ్యో, అది గురువు గారు అది పోతుందా లేదా? ఎక్కడ ఎన్నో హాస్పిటల్స్ చూపించాము మేము, మెడిసిన్ వేస్తే అది తనకి సెట్ అవ్వట్లేదు, కంటిన్యూ మొత్తం పనిచేయట్లేదు. అది ఇప్పుడు బాబుకి వచ్చేసి 14 years గురువు గారు. అవును. ఏం చదువుతున్నాడమ్మా? ఇప్పుడు 9th వస్తున్నాడు గురువు గారు, 9th వెళ్తున్నాడు. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, రెగ్యులర్ థెరపీలో ఉన్నాడా గురుగారు? రెగ్యులర్ థెరపీలో ఉన్నాడా బాబు అంటున్నాను. లేదు గురుగారు, స్టాప్ చేసేసాము. స్టాప్ చేశారు, ఓకే. చూడమ్మా, నేను చెప్పిన రెస్పాండ్ అవ్వట్లేదు. నేను చెప్పిన పరిహారాలు జాగ్రత్తగా చేయించండి అమ్మా. మీలో మార్పు 30 to 40% చూస్తారు. ఇది పోతుందా గురుగారు? అమ్మ చూడమ్మా, చూడండి కొన్ని ఏముంటాయంటే అసలు పోవు. పైగా ఏంటంటే ఈ అబ్బాయికి ఏమైందంటే 6వ ఇంట రవి, బుధ, శుక్ర, చంద్రులు కలయిక. దీనివల్ల ఏంటంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉండాలి ఒకటి. అలాగే పంచమలో గురుడు ఉండటం వల్ల మైండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. తుల లగ్నానికి ఉంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, చికాక్గా ఉంటారు. తర్వాత పంచమాధిపతి పాడిపోయి ఇవి చేయించండి, మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయి సపోజ్ ఒక 1 minute 3-4 జర్క్స్ ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు 2 minutes 1-2 ఇస్తాడు. అది తగ్గుతుంది, ఇంటర్వల్స్ తగ్గితే మీకు ఇంప్రూవ్ అవుతుంది, చదువు మీద ధ్యాస పెరుగుతుంది, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఏంటమ్మా, రోగం ఏదైతే హెల్త్ ఇష్యూ వస్తుందో అది తగ్గుతుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇంటర్నల్గా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఈవెన్ ఇప్పుడు అందుకే మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు డాక్టర్స్ని, ఎందుకని వాళ్ళు ప్రాక్టీస్, అంతేగాని ప్రతిదాని నిర్ధారణ ఉండదు కదా. అందుకని కాకపోతే ఏంటంటే చాలా వరకు మార్పు వస్తుంది. ఇప్పుడు నాకు 2013లో 14లో శుభయోగం ద్వారా సివియర్ ఎపిలెప్సీ ఉండేది, ఎపిసోడ్స్ విపరీతంగా ఉండేవి. అలా జ్యోతిర్వైద్యంలో ద్వారా పరిహారాలు రెగ్యులర్ చేయడం వల్ల ఆ అబ్బాయి ఈరోజు డిగ్రీ అయిపోయింది, ఎంబీఏలో జాయిన్ అవుతున్నాడు. అర్థమవుతుందా? 2012-13లో నేను శుభయోగం కార్యక్రమం చేసేవాళ్ళం జెమినీ టీవీలో. అలాగా మీ అబ్బాయికి ఎక్కడ ఆటంకాలు రావు, కొంత ఫైన్గా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. నేను చెప్పింది కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. శని, గురు, చంద్ర, బుధులకి జపాలు చేస్తుండే సంవత్సరానికి ఒకసారి డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే, అన్నీ బాగుంటాయి. మా తెలివి గలవాడు అన్నీ బాగుంటాయి. మీ అబ్బాయి మీరేం టెన్షన్ పడక, నేను చెప్పింది చేయండి. కొద్దిగా మ్యూజిక్ కానీ ఏదైనా స్పోర్ట్స్లో కానీ పెట్టండి మెల్లగా. మీ ఇన్స్ట్రుమెంట్లో పెట్టండి. మ్యూజిక్ అంటే కన్నడకి కాకుండా వీణ కావచ్చు, వైలిన్ కావచ్చు, తబలా కావచ్చు, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టండి. డెఫినెట్గా ఆ ఎనర్జీ అనేది డైవర్ట్ అవుతుంది అబ్బాయికి పాజిటివ్గా. ఓకే, డెఫినెట్గా మీ అబ్బాయి సక్సెస్ అవుతాడు. ఈ పరిహారాలు చేయించండి తప్పనిసరిగా. ఓకే అమ్మా, మీరే టెన్షన్ పడకండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. సంవత్సరానికి ఒకసారి గాన్గాపూర్ దర్శనం చేసుకోండి. స్వామి అనుగ్రహంతో మీ అబ్బాయికి అంతా జీరో అయిపోతుంది. మంచిదండి, శుభం అండి. వివేస్తు సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే స్వామి. అమ్మా మీ పేరు ఎవరు తెలుసుకోవాలి? నా పేరు ఉషా. అమ్మా నా చిన్న కూతురు గురించి తెలుసుకోవాలి స్వామి. మీ అమ్మాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. 1st November 2007 2 o'clock స్వామి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఇక్కడ డిడి కాలనీ. డిడి కాలనీ హాస్పిటల్. అమ్మా చూడండి, పునర్వసు నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, సింహలగ్నంలో పుట్టింది మీ అమ్మాయి. ఓకే సార్. సింహలగ్నంలో పుట్టారు. ఈ అమ్మాయి జాతకరీత్యా గురుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. తర్వాత శుక్రుడు, కుజుడు బాగుండటం వల్ల మంచి విద్యాయోగాలు, ఉన్నత స్థితి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
అయితే ఇప్పుడు నడుస్తుంది శని మహర్దశ. శని మహర్దశ 2029 వరకు ఉంది కాబట్టి మనకేమవుతుందంటే యోగం కొంత తగ్గుతుంది. శనికేతు కలయిక వలన తెలియనటువంటి సమస్యలు, అంటే మీ అమ్మాయి బాగా చదువుతుంది, మ్యాథ్స్ బాగా చేస్తుంది, కానీ మార్క్స్ వచ్చేసరికి మనకు 5-6 మార్క్స్ తగ్గుతాయి. అలాగే ఆరోగ్యపరంగా తెలియనటువంటి చిన్న చిత్తగా ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని కేతువుల వలన జరుగుతూ ఉంటాయి. అంటే శనికి ఒకటి పరిహారం చేసుకోవాలి. అలాగే రవి బలహీనంగా రవి బలహీనంగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఎనర్జీస్ సరిపోవు అమ్మాయికి చేసిన చదివిన అంశాలన్నీ కూడా వ్యక్తపరచడానికి. ఇంకోటి బుధుడు వక్రించి ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. వైటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్, స్కిన్ ఎలర్జీస్ లాంటివి కారణం అవ్వచ్చు. అందువలన శని బుధ రవికి రోజు శ్లోకాలు చదువుకోవాలి. మీరు జపాలు చేయించుకోవటం సంవత్సరానికి ఒకసారి మంచిది. ఈ అమ్మాయి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఏం చదువుతుంది అమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ స్వామి. గ్రూప్ అమ్మా? ఎంపీసీ తీసుకుంది. మంచిది. ఓకే, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అంతా బాగా చెప్పండి స్వామి. తనకి ఫ్యూచర్ లో ఇటు సివిల్ సొసైటీ రాయాలని ఉంది, ఎలా ఉంటది తనకు? చూడండి, ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ లో సివిల్స్ కి. చూడండి, ఇంటర్మీడియట్ తర్వాత అటు సైడ్ అలా వెళ్ళద్దు. చాలా మంది ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ తర్వాత సివిల్స్ అనగానే ఏదో కాలేజీలో రెసిడెన్స్ కాలేజీలో BA IAS అకాడమీలో ఎక్కడ పడేస్తారు. తర్వాత కొన్ని సందర్భాలు ఐఏఎస్ అనేది ఒక యజ్ఞం అమ్మ, గుర్తుపెట్టుకోండి. జాతకంలో యోగం ఉన్నంత మాత్రం రాదు, అది ఒక యజ్ఞం. కాబట్టి మీరు రెగ్యులర్ కోర్సెస్లోనే జాయిన్ చేయండి, తనకి ఏది ఇష్టమైతే అది. ఎందుకని ఈ అమ్మాయి గురుడు చాలా బలంగా ఉన్నాడు. BA LLB చేయించుకోవచ్చు, లేదు కొద్దిగా ఈజీగా వెళ్ళాలనుకుంటే బీటెక్ వైపు పంపించవచ్చు. నన్ను అడిగితే ఈ పాపని BA LLB జాయిన్ చేయొచ్చు. క్లాట్ రాయించండి రేపు నెక్స్ట్ ఇయర్. అయితే ఈ అమ్మాయితో ప్రాబ్లం ఏంటంటే బుధుడు వక్రించడం వలన తొందరగా డీలా పడుతుంది. ఇప్పుడు సపోజ్ నేను సివిల్ సర్వీస్ వస్తానని చెప్పాను, రేపొద్దుట ఎప్పుడో మనకి రాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు అన్నారనుకోండి, కొంత ఎక్కువ ఒక వయసు వచ్చిన తర్వాత మధ్యలో డ్రాప్ భయపడుతుంది అమ్మాయి. అందువలన చాలా స్లోగా ఉంటది, మెల్లగా చేస్తుంది. అదేమ్మా నేనేది బుధుడు స్వామి అమ్మా నిద్ర ఎక్కువ పోతుంది. ఇప్పుడు అది శనికేతు యొక్క కలయికమ్మా, పట్టించుకోకండి. నేను చెప్పిన శ్లోకాలు చేస్తే డెఫినెట్గా అమ్మాయికి మార్పు వస్తుంది. ఓకే, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి బీటెక్ పంపించండి. ఇప్పుడు ఆ టాప్ 80s నుంచి వెళ్ళిన వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తూనే ఉంటారు కదా సివిల్ సర్వీసెస్కి. సివిల్ సర్వీసెస్ అనేది మన అల్టిమేట్ గోలు. చదువు తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది. నన్ను అడిగారు అనుకోండి, ఈ అమ్మాయి కుజుడు లాభంలో ఉన్నాడు, గురుడు చతుర్థంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి LLB బెటరు అంటాను. BA LLB ది బెస్ట్. క్లాట్ రాయించండి. తర్వాత సింబాసిస్ ఉంది, తర్వాత మహేంద్ర యూనివర్సిటీ హైదరాబాద్లో టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే, ఈ మధ్య బిట్స్ పిలాని వాళ్ళు కూడా ముంబైలో BA LLB పెట్టారు. ఎంట్రన్స్ రాయించండి, ఫిబ్రవరి నుంచి అన్నీ ఉంటాయి. అర్థమైందా? నేషనల్ లా కాలేజీలో సీట్ తెచ్చుకుందనుకోండి బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు. అక్కడ లాకిను క్యాంపస్కి ఏంటంటే ఇప్పుడు బెంగళూరు లా కాలేజ్ కావచ్చు, నల్సర్ కావచ్చు, ఇక్కడ లైబ్రరీస్ బాగుంటాయండి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి పిల్లలకి. సరేనా? పెద్ద కూతురు పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శిరీష. పుట్టిన తేదీ ఇవ్వండి. 17th March 2001. టైం అమ్మా? సాయంత్రం 5:30 to 6. ఓకే, ఎక్కడ పుట్టింది అమ్మాయి? హిందూపూర్లో స్వామి. హిందూపూర్. ఈ అమ్మాయి వచ్చేసి మూలా నక్షత్రం అండి, సింహలగ్నం అంటారు. కొద్దిగా ఇంపల్సివ్గా ఉంటుంది అమ్మాయి, చికాగ్గా ఉంటుంది బాగా. సింహలగ్నం, గురుడు బాగున్నప్పుడు కుజుడు స్వక్షేత్ర స్థితి. ఈ అమ్మాయికి జాతకంలో మంచి రుచిక మహాపురుష యోగం అనేటువంటి ఒక రాజయోగం ఏర్పడింది. కాకపోతే అమ్మాయి జాతకంలో పంచమల చంద్రకేతువులను ఇంపల్సివ్గా ఉంటారు, ఫ్రికిల్నెస్ ఎక్కువగా ఉంటుంది, చేంజ్ థాట్స్ ఊరినే మార్చేస్తూ ఉంటారు వీళ్ళు. చంద్రకేతు కలయిక, కోపం వచ్చినా ఫాస్ట్గా వస్తుంది, ఇట్లా ఉంటుంది. అలాగే రవి శుక్రులు అష్టమంలో ఉన్నారు. అందువల్ల ఈ అమ్మాయికి శని చంద్ర రవి శుక్రులకి పరిహారాలు చేసుకోవాలి పాప. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? జాబ్ చేస్తుందా? ఇప్పుడు అదే జాబ్ కోసం ప్రయత్నిస్తుంది. ఏం చదువుకున్నారు ఈవిడ? MSc ఫిజిక్స్ చేసింది. ఎక్కడ చేశారు MSc ఫిజిక్స్? JNTU క్యాంపస్ హైదరాబాద్. మంచిది. ఇప్పుడు ఎక్కడ ఏం జాబ్స్ ట్రై చేస్తున్నారు ఈవిడ? తను సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ ట్రై చేస్తుంది. బార్కు NFC, బార్కు ఎయిర్ ఫోర్సెస్. MSc ఫిజిక్స్ ఎయిర్ హోస్టెస్ ఎందుకు? MSc ఫిజిక్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, PhD చేయమని చెప్పండి. పంచమలో చంద్రుడు PhDకి మంచిది. ఆ అమ్మాయిని CSIR రాసుకోమని చెప్పండి. CSIR రాయమని చెప్పండి. JRFలో మనకి 70,000 ఎంతో 65,000 70,000 ఎంతో ఉంది. స్కాలర్షిప్స్ కూడా వస్తాయి.
రీసెర్చ్కి వెళ్ళమని చెప్పండి. ఫిజిక్స్ ఫిజిక్స్. పంచమములో చంద్రుడు సింహలగ్నానికి రీసెర్చ్కి చాలా మంచిది. బార్క్ పంపించాలని మంచిదే. బార్క్ పంపించిన, ఎన్ఎఫ్సి పంపించిన, నేషనల్ ఆస్ట్రోఫిజిక్స్ లైబ్రరీ పంపించిన అది చేసుకోవచ్చు. ముందు సిఎస్ఆర్ రాయమని చెప్పండి. పాపకి రవి అష్టమంలో ఉన్నాడు. రవి అష్టమంలో ఉంటే గవర్నమెంట్ జాబ్స్ టఫ్ అవుతాయి. అందువలన ఈ అమ్మాయి రీసెర్చ్ ఓరియంటెడ్కి వెళ్ళాలి. గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే కారణం ఏంటంటే రుచికి మహాపురుష యోగం ఉంది, అందువల్ల వస్తుంది. కానీ రవి అష్టమ స్థానంలో ఉండటం మనకి ఇబ్బంది. ఆయన ఏంటి సప్తమ భావానికి వచ్చాడు కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బందితో వస్తుంది. అందువల్ల పిహెచ్డీ చేయమని చెప్పండి, డెఫినెట్ సక్సెస్ అవుతుంది అమ్మాయి. రీసెర్చ్ సైడ్ సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా అవుతుందమ్మా. ముందుకు ఎలా ఉంటుంది స్వామి తన మూలాలు? ఈ అమ్మాయిది వచ్చేసి కొద్దిగా ఇంపల్సివ్గా ఉంటారు. ఈ అమ్మాయి చికాకుగా ఉంటుంది. ఈ అమ్మాయిని తట్టుకోవడం కష్టం. దానికి పరిహారం ఎలా? దాని పరిహారం చంద్ర, శుక్ర, రవి, శనికి శ్లోకాలు చదువుకోవాలి రోజు. జపాలు మటుకు డబ్బున్న దాన్ని బట్టి చేయించుకోండి. ఓకే. ముందు ఎలా ఉంటుంది తన మ్యారేజ్? మ్యారేజ్ ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు నేను ఇంపల్సివ్గా ఉన్నాను అనుకోండి, నా మ్యారేజ్ లైఫ్ బాగోదుగా. నేను చికాకుగా ఉన్నాను అనుకోండి, బాగోదు. అట్లాగే అమ్మాయి జాతకంలో పంచమ చంద్రకేతులు ఇది చికాకు ఎక్కువగా ఉంటుంది. లేదనుకోండి, అమ్మాయి అంతా రీసెర్చ్లో పడిపోయింది అనుకోండి, దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి నడిచిపోతుంటుంది అంతే. ఓకే ఓకే అమ్మా, జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే చంద్రకేతులు పంచమంలో ఉండడం వల్ల హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి అమ్మ, పీసీఓడీస్ ఉంటాయి. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఉండుకోవచ్చు. ఎందుకంటే రవి ఇప్పుడు నడుస్తున్నట్టు రవిదశ కాబట్టి. నెక్స్ట్ వచ్చేది చంద్రమహాదశ. చంద్రుడు పంచమంలో కేతుతో కలిసాడు కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరేనా? హెల్త్ పరంగా గైనిక్ ఇష్యూస్, ఆడపిల్లలకు వచ్చేటువంటి హార్మోన్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటాయి ఒకటి. ఓకే, మంచిదండి. శుభం. వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు వాణిప్రసన్న అండి. మా హస్బెండ్ గురించి అడగడానికి. పుట్టినదేరాలు అండి మీ హస్బెండ్? ఇవి మా హస్బెండ్ పేరు బాలకృష్ణ అండి. ఓకే. విజయవాడలోనే పుట్టారు. పుట్టినదేవండి? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24వ తారీఖు జూన్ 1986. టైం అమ్మా? ఈవినింగ్ 4 అండి. ఈవినింగ్ 4. అవునండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ వారు వచ్చేసి శ్రావణ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. అవునండి. రుచిక లగ్నం అంటారమ్మా. ఈ రుచిక లగ్నాన్ని అమ్మ ఇప్పుడు 2022 నవంబర్ నుంచి వీరికి సక్సెస్ ఎలా ఉంది? వీరి చిన్న ఆయన ఇంట్లో ఒక్కడైనా, చిన్నవాడైనా? లాస్ట్ చిన్నవాడు ఒకటి. తర్వాత ప్రాపర్టీ కొనటం కానీ, డిస్పోజ్ చేయటం కానీ, ఇల్లు మారటం కానీ ఏం చేస్తారు 22-23లో? ఎక్వైషన్ కొందాం అనుకోవడం కానీ ఏమైనా జరిగిందా ప్రయత్నాలు? అమ్మా, రుచిక లగ్నంలో పుట్టారమ్మా మీ వారు. రుచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురువులు చాలా బలంగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే మంచి ధనయోగాలు ఉంటాయి. చంద్రుడి స్థితి బాగుంది. తర్వాత జాతకంలో బుధ శుక్రుల యొక్క స్థితి వల్ల ఏంటంటే మంచి తెలివితేటలు, 10 మందికి సేవ చేయడానికి తత్వం ఉంటుంది. అయితే వీరి జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగం, సప్తమానికి పాపకత్రి యోగం. ఎప్పుడైతే లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడుతుందో ఆయన కష్టానికి తగినటువంటి ఫలితం రాదు. సప్తమానికి పాపకత్రి యోగం ఏర్పడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఇతరులు ఈ అబ్బాయి యొక్క పనితనాన్ని ఉపయోగించుకుంటారు, వాడుకుంటారు, మోసం చేస్తారు. అలాగే సక్సెస్ అనేది వృత్తిపరంగా రాదు. 10 మందికి సేవ చేయటం అయిపోతుంది. మీ ఇద్దరి మధ్య కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్కి ఈ యొక్క పాపకత్రి యోగం కారణం అవుతుంది. అందువల్ల వీరేం చేయాలంటే కుజ, రవి, బుధులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు నడిచేది మంచి దశ అయినప్పటికి కూడా శని పాపకత్రి యోగం ఉండటం, బుధ శుక్రుల కలయిక మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇప్పుడు మీ డౌట్ అడగండి అమ్మా, మీ డౌట్ ఏం చెప్పండి. అంటే ఉద్యోగ ప్రయత్నం ఎప్పటి నుంచి చేస్తున్నా స్థిరంగా దేనిలో ఉండలేకపోతున్నారండి. ఏం చేస్తుంటారు సారు? సేల్స్ లో వర్క్ చేశారండి, ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఫీల్డ్లో ఉంటారు. చూడమ్మా, ఎందుకు ఆ అబ్బాయి సరిగ్గా జాబ్ రావట్లేదంటే లగ్నానికి పాపకత్రి యోగం, సప్తమానికి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని గట్టిగా ట్రై చేయమండి, ఏదో జాబ్ దొరుకుతుంది. 2028 వరకు స్థిరం ఇలానే ఉంటుంది, కొద్దిగా అప్ అండ్ డౌన్గానే ఉంటుంది. కానీ అవి తగ్గుతాయి. నేను చెప్పిన రెగ్యులర్గా చేయటం వల్ల ఏంటంటే అంత ముందులాగా ఉండదు. డెఫినెట్గా ఆ అబ్బాయికి మంచి జరుగుతుంది. కుజ, రవి, బుధ, రాహు శ్లోకాలు చేయమని చెప్పండి. సరేనా? సరే గురుగారు. చెప్పండి మీ డౌట్. అమ్మా అది అవుతుందా అండి? ఏంటమ్మా? అవును, అదే ఫస్ట్ అదే అడిగా కదా, ఇల్లు కొందామని ప్రయత్నం చేస్తున్నారా, కొన్నారా అని. ఇక్కడ ఇల్లు యోగం అనేది 2022లో మొదలైంది. ఎందుకు అవ్వట్లేదంటే శనికి పాపకత్రి యోగం ఏర్పడేసరికి ఇల్లు యోగం బలహీనపడింది. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేయించండి, శ్లోకాలు రోజు చేయమని చెప్పండి.
నెలకొక శనివారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయించండి, త్వరలో ఇల్లు అయిపోతుంది. తప్పకుండా గురుగారు. తప్పకుండా అమ్మా, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కూతురు గురించి స్వామి. కూతురు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి అమ్మా. పేరు తేజస్వి స్వామి. 28/11/1997 రాత్రి 7 గంటలకు స్వామి, శుక్రవారం. ఎక్కడ పుట్టింది? పులివెందుల స్వామి హాస్పిటల్లో. ఓకే, పులివెందుల. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. తులారాశి అంటారు. మిథున లగ్న జాతకురాలు. ఈ పాప జాతక రీత్యా ఏంటంటే గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు. గురుడు బలహీనంగా ఉన్నప్పుడు చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, వివాహం ఆలస్యం అవటము, వివాహం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేయాలి. పెళ్లిలో ట్విస్టులు ఉంటాయి, జాగ్రత్త ఒకటి. తర్వాత అమ్మాయి యొక్క జాతకంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే తెలిసిన సంబంధాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా అన్నీ చెక్ చేసుకోండి. ఇది కుజుడు వల్ల జరుగుతుంది. అంటే అమ్మాయి యొక్క జాతకంలో గురు, కుజ, శని గ్రహాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతున్నారు. కానీ ఆ శ్లోకాలు రెగ్యులర్ చదువుకుంటూ డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే వివాహం కాలేదు, అమ్మాయికి ఊరిని అట్లా ఎదుగుతుంది కానీ నిందలని ఎక్కువ వస్తాయి స్వామి. అమ్మా, అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం నేను చెప్పింది చేయండి, వివాహం అయిపోతుంది, టెన్షన్ వద్దు. ఏంటి ఇంక డౌట్ చెప్పండి. వివాహం కాలేదు స్వామి, ఎప్పుడైతుంది లేట్ అవుతుంది, అవన్నీ నిందలు ఎక్కువ వస్తాయి స్వామి. నిందలా? ఓకే. ఏం చేస్తుంది ఈ అమ్మాయి? నర్స్ పని స్వామి. నర్సుగా చేస్తుంది. ఓకే. ఈ అమ్మాయికి రేపు నవంబర్ తర్వాత పెళ్ళి అవుతుంది. నవంబర్ తర్వాత ఈలోపు ఏంటంటే కుజ, గురు, శనికి పరిహారాలు చేయించండి. పాపను కూడా శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఇప్పుడు మీరు ఉంటాం ఎక్కడ? పులివెందులో ఉంటారా? పులివెందుల స్వామి, ఇక్కడ ముదుగు దగ్గర పల్లెలో ఉన్నాం స్వామి. ఓకే. ఈ పాపకి లక్ష్మీ నరసింహ స్వామి వారికి కళ్యాణం చేయించండి. పాప చేత స్వామి. కళ్యాణం ఎక్కడైనా పర్లేదు, మన కదిరి కావచ్చు, అహోబిళం కావచ్చు, ఎక్కడైనా సరే మీరు చేసుకుని, మీ దగ్గర అవే కదా, చేయండి. తప్పనిసరిగా మంచి జరుగుతుంది. నవంబర్ తర్వాత పెళ్లి గడి అవుతుంది. మీరు కొద్దిగా అమ్మా స్వామి ఎప్పుడు చెప్పలే స్వామి కళ్యాణం? ఎప్పుడు ఈ మధ్యలో చేయించండి, ఏం కాదు. ఈ మధ్య కాలంలో చేయించండి అమ్మా. ఈ నెల వచ్చే నెల చేయించండి. మంచి రోజు అవునమ్మా, అంతే. చూడమ్మా, ఇక్కడ కుజదోషాలు అనేవి అందరికి ఉంటుంటాయమ్మా. కుజదోషం కారణం అవ్వకూడదు. ఎందుకంటే ఉన్నాయి 12 గళ్ళు ఉంటాయి. 12 రాసుల్లో కుజుడు ఎక్కడో చోట ఉండాలి. అలాగే శుక్రలగ్నాత్ కుజదోషం అని, చంద్రలగ్నాత్ కుజదోషం అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే అందరికి కుజదోషం ఉంటుంది. అది కుజదోషం వల్ల కాదు. ఈ అమ్మాయికి మెయిన్ గురుడు అష్టమ స్థానం ముందు నీచ స్థితిలో ఉండము ఈ యొక్క ఇబ్బంది. ఓకే, చెప్తారు కుజదోషం ఉందని అంటారు, కానీ కుజదోషం వల్ల కాదు. ఓకే, అమ్మాయికి పెళ్ళి ఆలస్యం అవడానికి కారణం గురుడు నీచ స్థితి. కుజ శుక్రులు కలయిక, తర్వాత సప్తమానికి శని దృష్టి. ఈ యొక్క 3 అంశాలు ఈ అమ్మాయి యొక్క పెళ్లికి అవరోధాలు అయ్యాయి. నేను చెప్పినవి చేయించండి. తప్పనిసరిగా తెలిసిన సంబంధాలు అవుతాయి, బంధువర్గంలోనో మిత్రవర్గంలోనో అవుతాయి. అది నవంబర్ 13 తర్వాత పెళ్లి. ఏమా గురు, కుజ, శని గ్రహాలు నవగ్రహ శ్లోకాలు చదువుకుని సరిపోతుంది. అమ్మాయి జాతకం వృత్తిపరంగా చాలా బాగుంటుంది. కానీ వైవాహిక జీవితంలో ఈ అమ్మాయి కోపం అస్సలు అబ్బాయి తట్టుకోలేడు. ఈ అమ్మాయికి మెత్తటోడిని ఎతకి చేసుకోవాలి, లేకపోతే గెట్ లాస్ట్ అంటది. వచ్చిన వాడిని మటుకు నరకం చూపిస్తుంది మీ అమ్మాయి. అదే మేజర్ ప్రాబ్లం. అందుకని ఏంటంటే ఆ పరిహారాలు చేస్తే తగ్గుతుంది. జపాలు చేయించండి, యాటిట్యూడ్ తగ్గుతుంది. మంచి అమ్మాయి 10 మందికి సేవ చేయాలనుకుంటుంది, కానీ ఆ విపరీతమైన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆ అమ్మాయికి నష్టాన్ని కలిగిస్తుంది. అది సరేనా? నవగ్రహాల పఠనం చేసుకొని జపాలు చేసుకొని అవును, లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేయించండి, బాగుంటుంది. మీరేం టెన్షన్ పడకండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి అండి. మా పాప పేరు చెప్పండి. షణ్ముఖ ప్రియ. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నవంబర్ 4, 2010. గురువారం ఉదయం 5 గంటలకు పుట్టింది. ఎక్కడ పుట్టిందండి అమ్మాయి? ఇది పులోపాడు ఉంది కదండి, సింగరాయకొండ, నెల్లూరు డిస్ట్రిక్ట్ అయింది. అదే, అవును. అమ్మాయి హస్త నక్షత్రం 3వ పాదం తులాలగ్నంలో పుట్టిందండి. రాశి కన్యా రాశి అంటారు. ఈ తులాలగ్నం పుట్టిన వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నం ముందు ఉన్నారండి, బుధుడు లగ్నం ముందు ఉన్నారు. చాలా మంచి విద్య, ధనయోగాలు, రాజయోగాలు ఏర్పడతాయి అమ్మాయికి, చదువులో కానీ నీటిలో కూడా.
అయితే ఈ పాపకి ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుందంటే శని చంద్రులు కలిసి 12 అంటుంటాం. 12 అంటే శని చంద్రులు కలయిక ఏకాగ్రత లోపించడము, చదివిన పాఠ్యాంశాలు వ్యక్తపరచడంలో కానీ రాయటంలో కానీ భయాన్ని కలిగి ఉంటాము, వాటిని తిరిగి రాయలేకపోవడానికి కారణం అవుతారు. ఇది శని చంద్రులకు కలయిక. అలాగే నిద్ర ప్రశాంతంగా పట్టదు, దీని కారణం శని చంద్రుల కలయిక. అలాగే గురుడు 5వ స్థానంలో ఉండటం వల్ల యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. అది కోపం అనుకోండి, చెప్పిన మాట వినకపోవడం అనుకోండి, మొండితనం అనుకోండి. అందువల్ల ఈ అమ్మాయికి ఏంటంటే శని చంద్ర గురువులకి పరిహారాలు చేయాలి, రోజు శ్లోకాలు చేయించండి, ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అంటే అమ్మాయి చదువు ఏ రంగంలోకి పోతే అమ్మాయికి బాగా చదువు, ఏ రంగంలో అమ్మాయి అభివృద్ధి చెందగలదు? చూడండి, ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి జాతకరీత్యా లగ్నం ఉన్నటువంటి బుధ శుక్రులు కానీ కుజుడు యొక్క స్థితి ఇవన్నీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్కి బాగా చూపిస్తున్నాయి. చెప్పండి మీ డౌట్లు ఏం చెప్పండి. అయితే అమ్మాయికి బాగుంటుందా? డెఫినెట్గా బాగుంటుంది అమ్మా. అమ్మాయి జాతకం బాగుంది కదా. మీరు డాక్టర్ అనుకుంటున్నారా? డాక్టర్ అనుకుంటున్నారా మీరేంటి? అలా ఏం కాదు. ఈ అమ్మాయి ఇప్పుడు 9th క్లాసే, అదే 10th క్లాస్, అదే ఇంటర్కి ఏ రంగంలో ఇంటర్మీడియట్ అయితే మ్యాథ్స్ ఇప్పించిన అమ్మాయికి. ఒకవేళ మీకు ఆ అమ్మాయి ఆ టయానికి 10th అయ్యాక నేను సిఏ చేస్తాను అనుకుంటే ఎంఈసీ ఇచ్చి సిఏ పంపించండి. లేదు టెక్నాలజీ వైపు వెళ్తాం, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటారంటే ఎంపీసీ జాయిన్ చేసి బీటెక్ పంపించండి. అదే అందుకని అంటే ఇప్పుడే తెలుసుకున్నామని ఏ రంగంలో అమ్మాయికి బాగుంటుంది. ఏమై ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్నికల్ అయితే బాగుంటుంది. టెక్నికల్ అయితే బాగుంటుంది, మంచి ర్యాంక్ కూడా వస్తుందమ్మా. ఆ అమ్మాయిని మీరు జాగ్రత్త చదివిస్తే ఐఐటీస్లో కూడా ర్యాంక్ వస్తుంది. ఆ అమ్మాయికి ఐటీస్ కూడా ర్యాంక్ వస్తుంది. జాగ్రత్త చదివించడం అంటే ఏంటంటే తీసుకెళ్ళి ఎక్కడో కాలేజీలో పడేసి పొద్దు నుంచి రాత్రి వద్దటం కాదు. మంచి గైడెన్స్ ఇస్తే కనుక ఈ అమ్మాయికి ఐటీలో ర్యాంక్ వస్తుంది పక్కా. ఓకే, ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందని చెప్పే కదా. శని చంద్రుడు 12 ఇంట్లో ఉంటే స్థిరంగా ఆలోచన ఉండదు, లేకపోతే సరిగ్గా తినరు, నిద్రపోరు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత గురుడు వల్ల ఆడపిల్లకి వచ్చే సహజమైనటువంటి తలకాయ నొప్పి, హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. అవి పెద్ద ఇష్యూస్ ఏం కాదమ్మా. నేను చెప్పిన చదువుకోండి, చేయించండి, కొద్దిగా బెటర్ అవుతుంది, ఏం కాదు. హలో, మ్యారేజ్ గురించి ఇప్పుడు చిన్నపిల్ల చదువుకోనిండి, అంత బాగానే ఉంటుంది. అంటే తెలుసుకుందామని అమ్మా చూడమ్మా, ఏంటంటే జాతకం అంతా బాగుంది. ఇప్పుడు నన్ను అడిగారు కానీ సపోజ్ ఎవరు అడిగారు ఇంకో మేడంలో మ్యారేజ్ సరిగా ఉండకపోవచ్చు అండి, ఏదో చెప్పేస్తారు. ఇప్పుడు మ్యారేజ్ అనేది జాతకాలను బట్టి ఎక్కడ నడుస్తుంది చెప్పండి? యాటిట్యూడ్ వల్ల నడుస్తుంది, అర్థమైందా? అందుకే మీరు టెన్షన్ పెట్టుకోకండి. అయితే ఎంఐ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడు, కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి మంచి వైవాహిక జీవితం ఉంటుంది అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు చూడండి, మంచి అనగానే ఈ అమ్మాయి కొద్దిగా అగ్రెసివ్గా ఉంటుంది, మొండి అమ్మాయి మరి అగ్రెసివ్గా ఉంటుంది. తను చెప్పిన మాటే వినాలని కానివ్వండి, డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మరి అవతల వ్యక్తి సరిగ్గా డిసిప్లిన్ లేడు వస్తే గొడవలు అవుతాయిగా. ఈ రోజుల్లో అయితే అలా ఉంటుంది, ఎందుకంటే అందరూ డబ్బులు వస్తున్నాయి కదా, ఆడపిల్లలు బోర్డు డబ్బు సంపాదిస్తున్నారు ఇప్పుడు జాబ్స్లో. అందువల్ల ఇద్దరి యొక్క బిహేవియర్ వల్ల కానీ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల గొడవలు అవుతున్నాయి ఇప్పుడు అంతా. అందువల్ల మీరు మామూలుగా బ్లైండ్గా మామూలు ఎలా ఉంటుందంటే శుక్రుడు బాగున్నాడు కాబట్టి సప్తమాధిపతి బాగున్నాడు, జాతకం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సరేనా? పేరెంట్స్ చూడండి, ఇక్కడ మీ జాతకరీత్యా మీ హెల్త్, తల్లి యొక్క హెల్త్లో ఎక్కడో చికాకులు ఉంటాయి, తల్లికి అనుకున్నట్టుగా లేదు అని ఒక చూపిస్తుంది ఇక్కడ. మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. ఓకే, అది అంతే. తండ్రిది అంతా బాగానే ఉంది. తండ్రి బిజినెసా గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ జాబ్. మరి మా ఉలపాళ్ళు మామిడి తోటలు కూడా ఉన్నాయి మీకు? ఓకే, ఎందుకంటే ఏం కాదమ్మా, వారికి కూడా ఇక్కడ మీ తండ్రి జాతకం అయితే బాగానే, తండ్రి స్థితి బాగానే చూపిస్తుంది అంతే. ఓకే ఓకే, ఆ అమ్మాయి జాతకం చాలా మంచిదమ్మా, మీరు టెన్షన్ పడకండి. అసలు మీ అమ్మాయి జాతకం ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, చూపించదు కూడా. శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోమని చెప్పండి, డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి. సరేనా? మంచిది. ఇప్పుడు చెప్పే కదమ్మా, శని చంద్ర గురులు, శని చంద్రుడు గురుడు, ఈ 3 గ్రహాలకు శ్లోకాలు పొద్దున 6 లోపు అమ్మాయిని చేయమని చెప్పండి శ్లోకాలు. తర్వాత మీరు సంవత్సరానికి ఒకసారి జపాలు చేయించండి. మంచిదమ్మా, శుభం. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుర్త, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మేము మహారాష్ట్ర నుండి కాల్ చేస్తున్నానండి. ఓకే, మహారాష్ట్ర ఎక్కడ? షోలాపూరా? ఇక్కడ చిన్న పల్లెటూరు మాడేడి. ఓకే ఓకే, ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అది? చంద్రపూర్ డిస్ట్రిక్ట్. చంద్రపూర్. చెప్పండి, ఇప్పుడు ఎవరి గురించి తెచ్చుకోవాలి మీరు? మా చిన్న అబ్బాయి గురించి. చిన్న అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సోహన్. సోహన్, చెప్పండి. జనవరి 9.
మధ్యాహ్నం 1:20 ఇయర్ సంవత్సరం చెప్పండి, సంవత్సరం చెప్పండి. 2004. 2004. టైం అమ్మా? టైం 1:22 నుండి 1:25. మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఓకే. ఎక్కడ పుట్టాడు? అక్కడేనా, మహారాష్ట్రనా? మహారాష్ట్రలో చంద్రపూర్లో పుట్టిండు అబ్బాయి. చంద్రపూర్. మీరు అక్కడికి వెళ్ళి బిజినెస్ చేస్తారా ఏంటి మీ ఇంట్లో వాళ్ళు? మా ఆయన బిజినెస్ చేస్తారండి, కట్టె బిజినెస్. ఓకే. చూడమ్మా, పుష్యమి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు సోహన్. మేష లగ్నం అంటారు. ప్రస్తుతం ఏంటంటే ఆ అబ్బాయికి నడిచే దశ బుధ మహాదశ. జాతకరీత్యా ఏంటంటే గురుడు, చంద్రుడు, రవి వీళ్ళందరూ బాగున్నప్పటికి కూడా బాబు జాతకంలో రవి గురుల యొక్క పరివర్తనం అన్నీ చాలా మంచివి. అయితే బుధుడు ఈ జాతకానికి బలహీనమైన ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఏంటి, చదువులో ఇంటెలెక్చువల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది, అనుకున్న ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. ఇది మొట్టమొదటిది. తర్వాత కుజుడు శని పరస్పరం చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మూర్ఖత్వం ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, మంచి ఉద్యోగం లభించకపోవడం. ఇంకా చిన్నపిల్లవాడేగా. ఇది శని కుజ బుధుల యొక్క ప్రభావం వలన ఇబ్బంది వస్తుంది. అందువల్ల శని కుజ బుధులకి రోజు శ్లోకాలు చేసుకోవాలి, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీ డౌట్లు ఏంటి చెప్పండి. కాదు గురుజీ, మేము మహారాష్ట్రలో వేయాలన్నా అబ్బాయిని హైదరాబాద్ లో జాయిన్ చేయాలా అని కొంచెం మాకు అర్థం అవ్వట్లేదు గురుజీ, ఎక్కడ వేయాలో ఏంటి. అవును, మీరు ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? బీటెక్ ఇంజనీర్ గురుజీ. ఫస్ట్ పాలి చేసిండు. అయితే మేము హైదరాబాద్ లో జాయిన్ చేయాలా, ఇటు మహారాష్ట్ర సైడ్ జాయిన్ చేయాలా? మహారాష్ట్ర అంటే ఎక్కడ జాయిన్ చేస్తారు? చూడు, హైదరాబాద్ మహారాష్ట్రలో పూణే అనుకో, పూణే ప్రిఫరెన్సిబుల్ అని చెప్తాను. నాగ్పూర్ గురుజీ. ఓకే ఓకే ఓకే. అలాంటప్పుడు నాగ్పూర్ కంటే హైదరాబాద్ బెటర్. జాతకరీత్యా కదమ్మా, జాతకరీత్యా మీ అబ్బాయిని ఎక్కడైనా జాయిన్ చేయండి, మీ అబ్బాయి సక్సెస్ అవుతాడు. చదువు ఎట్లుంది గురుజీ అబ్బాయి? చదువు అమ్మా, చదువు అనేది బాగుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బుధుడు బలహీనంగా ఉండటం వల్ల సిల్లీ మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి. దానికోసం నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి, సరేనా? ఏమేం చెప్తారు గురుజీ రెమెడీ? శని కుజ బుధులకి పరిహారం చేయించండి, బాగుంటుంది. సరేనా? మంచిదండి. జయగురత్త, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలంతో మాట్లాడదామండి. జయగురత్త, నమస్కారం అండి. అమ్మా, మీ పేరండి? ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? మనీశ్వర్ రెడ్డి. మీరు మనీశ్వర్ రెడ్డి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ గురించేనా? మా బాబు. మీ అబ్బాయి పేరు? మనీశ్వర్ రెడ్డి. మనీశ్వర్ రెడ్డి. పుట్టిన తేదీలు చెప్పండి. 21/12/2010. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. నాగర్ కర్నూలు. పుట్టిన టైం చెప్పండి బాబుది. 7 PM. ఎక్కడ పుట్టాడు? నాగర్ కర్నూలేనా? 7:03 PM. ఓకే. ఎక్కడ పుట్టాడు? మహబూబ్ నగర్ లో. ఓకే. మీ పేరు సార్? రాజవర్ధన్ రెడ్డి. ఓకే. ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టాడండి మీ అబ్బాయి. మిథున రాశి, మిథున లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ఏంటంటే అండి, శుక్రుడు స్వక్షేత్రంలోను, గురుడు స్వక్షేత్రంలో ఉండడం, తర్వాత లగ్నము చాలా బలంగా ఉంది, వర్గోత్తమ స్థితి, పూర్ణచంద్రుడు లగ్నంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి విద్యా యోగాలు, ఉన్నత స్థితి యోగాలు. అయితే బాబుకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, ఈ కేతువు, రాహు, కుజుల యొక్క శని యొక్క ప్రభావం కొంత ఏకాగ్రత లోపించేట్ చేస్తుంది. స్థిరమైనటువంటి ఆలోచన ఇవ్వరు వీళ్ళు. ఆరోగ్యపరంగా కూడా ఏంటమ్మా, ఏదైనా జ్వరాలు ఎక్కువ వస్తే మటుకు ఇబ్బందులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కావున మీరు కుజరాహు శని కేతువుకి పరిహారాలు తప్పనిసరిగా చేయించాలి. ఇప్పుడు ఈ మధ్యలో అంటే మొన్న ఫిబ్రవరి నుండి 2026 సెప్టెంబర్ వరకు ఏదైనా హై ఫీవర్స్ వచ్చిన తర్వాత వాటర్ స్పోర్ట్స్, నీళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ ఉంటాయి, అవి కానీ ట్రెక్కింగ్స్ కానీ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంచాలి మీ అబ్బాయిని. ఇప్పుడు మీ డౌట్లు చెప్పండి. ఇప్పుడు హెల్త్ బాగుంది సార్. ఇప్పుడు సంగతి ఇప్పటి నుండి 2026 దాకా జాగ్రత్తగా అంటున్నాను నేను, భయపెట్టట్లేదు, జాగ్రత్త. ఏమండి? హెల్త్ పరంగా జర ఇబ్బంది ఉంది మా బాబు. ఉంటుంది, అదే నేను చెప్తున్నాను, హెల్త్ పరంగానే ఇబ్బంది ఉంటుంది. కారణాలు ఇవే. హలో నమస్తే గురుజీ. అమ్మ, హెల్త్ పరంగా ఇబ్బంది ఉండడానికి కారణాలు చంద్ర కేతు కలయిక, కుజుడు రాహు కలయిక, శని అని నేను చెప్తున్నాను. జ్వరం వచ్చినా సైకలాజికల్గా తర్వాత ఫిట్స్ లాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అవును సార్, ఉంది, మా బాబుకి ఫిట్స్ ఉంది. ఎందుకంటే ఇదే కాంబినేషన్ అమ్మా. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్, రోజు ఇది వేస్తున్నారా ఎపిలెప్సీ టాబ్లెట్? ఒక 5 years వరకు బ్రెయిన్ డాక్టర్ చూస్తే 5 years వరకు వాడమని చెప్పారు. 5 years వరకు మెడిసిన్ వాడినాము. ఇంకా 3 years వరకు వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. ఓకే ఓకే, మంచిది. కానీ ఇంకెప్పుడు ఏదో ఒకటిగా బాబు. అవునమ్మా, ఇప్పుడు ఇదే కారణం అమ్మా. నేను అదే చెప్పాను, కొద్దిగా జాగ్రత్తగా 26 సెప్టెంబర్ దాకా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు మెల్లగా డబ్బును దాన్ని బట్టి చేయించండి అమ్మా, డెఫినెట్గా మంచిగా అవుతుంది.
ఓకే ఏమేంటి గురించి? అమ్మ రాహు శని కేతు కుజ రాహు, శని కేతు కుజ రాహు. శని కేతు కుజ రాహు. రాహు ఏం చదువుతున్నాడు బాబు? ఇప్పుడు 9th కి వెళ్తాడు. ఓకే, బాగా చదివించండి. మీ అబ్బాయి దాంట్లో బ్రహ్మాండమైన రాజయోగాలని పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాడు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, బాబు చేత మెల్లగా శ్లోకాలు అలవాటు చేయండి. తర్వాత యోగా అలవాటు చేయండి. ఆ, అర్థమైందా? నెక్స్ట్ రిపీట్ అవుతుంది. మీ అదృష్టం ఏంటంటే బాబుకి రాబోయే దశ గురు మహర్దశ 2026 సెప్టెంబర్ దాకా. అందుకని 26 సెప్టెంబర్ లోపు ఎపిసోడ్స్ రాకుండా చూసుకోండి. ఆ, ఏవి ఫిట్స్ లాంటి ఎపిసోడ్స్ రాకూడదు. ఎందుకంటే మనకి 25లో ఎక్కువగా చూపిస్తుంది. అందువల్ల కొద్ది కేర్గా ఉండండి. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. చదువు మీద దృష్టి పెట్టండి, సరేనా? చదువు మీద అయితే అస్సలు ఉండదు గురించి. వస్తుంది. ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది కదా, ఎలా వస్తారు? టాబ్లెట్స్ వేసుకుంటారు కదా, ఇవి రెగ్యులర్గా ఉంటాయి. కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అదిగా చిన్నపిల్లవాడు కదా. ఇప్పుడు నేను చెప్పినవి చేయించండి, బ్రహ్మాండంగా సెట్ అవుతాడు, సరేనా? అన్నిట్లలో యాక్టివ్నెస్ బాగుంది కానీ ఒక స్టడీ పరంగానే కొంచెం డల్. వస్తుంది, ఏం కాదు. ఇంకా స్టడీ పరంగా లేకపోవడానికి కారణం చంద్రకేతు కలయిక, ఏకాగ్రత లోపిస్తుంది. అది ప్రతి పిల్లవాడికి ఉండేదే. ఇప్పుడు నేను చెప్పినవి చేయించడం వల్ల కరెక్ట్ అవుతాడు. మీ అబ్బాయి చాలా తెలివిగలవాడు, బ్రహ్మాండమైనటువంటి రాజయోగాలని ఎన్నిసార్లు నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ఆఫీసర్ గ్యారంటీగా అవుతాడు. మీ అబ్బాయి గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాడు. ఇప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ అనే దానికి తర్ఫీ తిప్పించుకోండి మెల్లగా. అంటే ఇప్పుడంటే తీసుకెళ్ళి రెసిడెన్షియల్ కాలేజ్ పడేసి వృద్ధమని కాదు, అలాగా జనరల్ నాలెడ్జ్, జీకేని డెవలప్ చేసుకోవడం, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, రైటింగ్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ, వ్యాసాలు రాయటం. ఇప్పుడు నుంచి చాలా మంది పిల్లలకు ఇప్పుడు వ్యాసాలు రాయటం రాదు. వ్యాసాలు రాయడం చేత కాదు అసలు, ఏదో స్క్రిప్ట్స్కి రాసి పడేస్తూ ఉంటారు, వెరీ రేరు. ఇప్పుడు కొంతమంది వచ్చి అలాగ అలవాటు చేయండి. ఇప్పటి నుంచి గొప్పవాడు అవుతాడు. ఎస్ఐ రైటింగ్ అని అలవాటు చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు, సరేనా? ఇప్పుడు చెప్పండి, మీ అఖిల పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అఖిల June 14, 2013. 2013. టైం అమ్మా? రాత్రి 7:16 మంగళవారం, శుక్రవారం. ఎక్కడ? అమ్మాయి కూడా అక్కడే పుట్టిందా? నాగర్ కర్నూలే, మామ్నారు. ఓకే అమ్మ. మఖా నక్షత్రం 2వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. సింహరాశి అంటారు, లగ్నం ధనుల. కరెక్టేనా? 14 జూన్ 2013. అవును సార్, అవును గురుజీ, కరెక్టే. అవును, ఈ అమ్మాయి ధను లగ్నంలో పుట్టిందమ్మా. అవును, అవి రాయించాను కూడా నేను. ధను లగ్నంలో పుట్టింది. పాప జాతకరీత్యా గురుడు, తర్వాత రవి వీళ్ళందరూ బలంగా ఉన్నారు. బుధుడు స్వక్షేత్రంలో ఉండటం, ఈ అమ్మాయికి కూడా మీ ఇద్దరు పిల్లల్లో మంచి రాజయోగాలు ఉన్నాయి. మీ అబ్బాయికి హంసమహాపురుష యోగం, అమ్మాయికి భద్రమహాపురుష యోగం. వీళ్ళు తెలివిగల వాళ్ళు, బాగా చదువుతారని తెలుస్తుంది. అయితే పాప జాతకంలో ఏంటంటే చిన్నపిల్ల అవటం వల్ల కొద్దిగా గారాబం చేస్తాం కదా, అలాగా మొండితనం, విపరీతమైన మొండితనం ఉంటుంది. అది కుజుడు వలన వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత పాప జాతకంలో చంద్రుడు, మనకి శుక్రుడు, కుజ శుక్ర చంద్రులు ఇబ్బంది పెడతారు. కావున వీళ్ళకి ఇప్పుడు శ్లోకాలు అలవాటు చేయండి. ఈ అమ్మాయికి మ్యూజిక్ లాంటి, సంగీతం మీద, ఇలాంటి వాటి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అవకాశాలు. తర్వాత ఎలర్జీస్ కొద్దిగా ఉంటాయి, డస్ట్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ ఇలాంటి ఉండడానికి చిన్న చిన్న అవకాశాలు ఉంటాయి. కుజ శుక్ర చంద్రుడికి శ్లోకాలు అలవాటు చేయండి ఇప్పటి నుంచి. స్టడీ పరంగా ఎట్లా ఉంటుంది? బాగుందమ్మా. ఇప్పుడు ఏదో చిన్నమ్మాయి కదా, 2013 అంటే కరెక్ట్గా 11 ఏళ్ళు చింతనం ఉంటుంది కదా, అలాంటిది. అందుకని నేను చెప్పిన ఒకసారి చేయించండి, కరెక్ట్గా పెట్టండి, ట్రాక్ మీద సక్సెస్ అయిపోద్ది. ఓకే, ఈ అమ్మాయికి మ్యూజిక్ కూడా, డ్యాన్స్ మ్యూజిక్ కూడా వస్తాయి, ఒక యాక్టివిటీ కుదిరితే చేయించండి. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి, ఏదో అనుమానంగా ఉన్నారు. అనుమానం అంటే ఒకటే గురుజీ, మా హస్బెండ్ కూడా హెల్త్ పరంగా అస్సలు బాగుండదు. దాని పరంగా పిల్లలు ఇట్లా ఉన్నారా ఏందనేది. లేదు, ఇప్పుడు ఏం చేస్తారు మీ హస్బెండ్ గారు? ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఏ పని చేసినా అసలు ఆయన మాట్లాడాడు ఒకసారి, నాతో మాట్లాడాడు ఒకసారి. ఇప్పుడే మాట్లాడు. ఇప్పుడు అవును అమ్మ, చూడండి హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు పాప జాతకంలో భాగ్యాధిపతి షష్ఠ స్థితిలో ఉన్నాడు. మీ అబ్బాయి జాతకంలో కూడా భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నాడు, కాబట్టి తండ్రికి అంత అనుకూలంగా లేదు. అయితే మీరు ఒకసారి గాన్గాపూర్ వెళ్ళరండి, మీరు మీ వారు గాన్గాపూర్ వెళ్ళరండి. అర్థమైందా? తప్పకుండా మార్పు వస్తుందమ్మా. ఓకే, సమస్య పరిష్కారంలో మరొక కాలంతో మాట్లాడదామండి. జయగుప్తా, నమస్కారం అండి. నమస్తే గురుజీ. అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. అమ్మా, పుట్టిన తేదీరాలు చెప్పండి మేడం. నా పేరు అర్షియ. ఏంటమ్మా? నా నేమ్ అర్షియ. అర్షియ. నేను పుట్టింది May 6, 2005. 6th May 2005. టైం అమ్మా? టైం వచ్చేసి అంత ప్రాపర్ గా తెలియదు, 6:30 నుంచి 7 అలా. ఎప్పుడు? సాయంత్రం. మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా అమ్మ వాళ్ళు? అంటే వాళ్ళంతగా చూడలేదు. ఓకే ఓకే. ఎక్కడ పుట్టారమ్మా మీరు? నేను హైదరాబాద్ లో. ఉండటం కూడా హైదరాబాదేనా? లేదు, వేరే డిస్ట్రిక్ట్. ఓకే. మీరేంటి ఇంట్లో చిన్నవాళ్ళ, ఒకళ్ళేనా?
నేను ఒక్కదాన్నే. ఓకే ఓకే. అయితే నువ్వు 6:30కి పుట్టావమ్మా, సరేనా? అది ఎందుకు అడిగానంటే మీరు ఇచ్చిన మనం టైం అడ్జస్ట్ చేసుకుంటాం. మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఈ స్థితులు చూసుకుని మనం కరెక్ట్ చేసుకోవాలి. అయితే తులాలగ్నంలో పుట్టారమ్మా, రాశి మీనరాశి అంటారు, రేవతి నక్షత్రం 4వ పాదం. మీ జాతక రీత్యా ఏంటంటే రవి శుక్ర శని గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సక్సెస్కి శని శుక్ర రవి గ్రహాలు కారణం అవుతాయి పాజిటివ్గా. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే బుధ రాహు చంద్రులు నిన్ను ఇబ్బందికరంగా చేస్తుంటారు. స్టేజ్ ఫీర్ అనుకోండి, ఏమైపోతుందనే ఆందోళన కావచ్చు, చికాకు కూడా అవ్వచ్చు. అందువల్ల మీరు ఏం చేయాలో నేను చెప్తాను, మీ డౌట్లు ఏంటి చెప్పండి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? నాది ఇంటర్ అయిపోయింది స్వామి. ఏంటంటే మాకు ఆస్తి గొడవలు ఉన్నాయి, అది చాలా ఇయర్స్ నుంచి అలాగే ఉన్నాయి, సెటిల్ అవ్వట్లేదు. అవి ఫ్యామిలీ ఇష్యూస్ అనేది అవ్వట్లేదు. సో ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఎలా ఇంటర్మీడియట్ ఆపేశారు, మీరు చదువుకోవట్లేదా? అవును స్వామి, ఆపేశాను. ఎందుకు ఆపేసారు? చదువుకోవడానికి లేదా మళ్ళీ? లేదు, అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఆస్తి కూడా క్లియర్ అయిపోయింటే చదువుకోవడానికి ఈజీగా అయ్యేది స్వామి. అవును. ఇప్పుడు చూడండి, 2025 మార్చి తర్వాత ఒకవేళ మీ తండ్రి గారి ద్వారా వచ్చేటువంటి ప్రాపర్టీ ఇష్యూస్ క్లియర్ అవడానికి అవకాశం ఉంది. 2025 మార్చి తర్వాత. ఓకే స్వామి. ఓకే, మీ జాతకరీత్యా తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆస్తులు వస్తాయి. ఓకే. అయితే మనకి ఇబ్బంది కలగడానికి కారణం ఏంటంటే మీ జాతకంలో పాపకత్రి యోగాలు ఎక్కువగా ఉన్నాయి. భాగ్యాధిపతి నీచస్థితి ఇవన్నీ ఉండటం వల్ల బుధ రాహు చంద్ర రవికి మీరు శ్లోకాలు చేయండి. బుధ రాహు చంద్ర రవికి శ్లోకాలు చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. సరే స్వామి. అదే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. ఇది కరెక్ట్ చేసుకోవాలి కదా. చదువుకోకపోతే ఫ్యూచర్ లేదు కదా ఈ రోజుల్లో, కష్టం కదా. ఏ ఊర్లో ఉంటారు? హైదరాబాద్లో ఉంటారు మీరు? అంటే మ్యారీడ్ లైఫ్ కానీ తర్వాత. అవును. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఉంటున్నారు? ఇంట్లోనే ఉంటున్నాను. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా డాడీ డ్రైవర్. ఓకే ఓకే. అమ్మగారు ఇంట్లోనే హౌస్ వైఫ్. ఓకే అమ్మ, నేనేమంటానంటే ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కోర్సులు ఉంటాయి తక్కువ కాస్ట్లో. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో సీట్లు తక్కువ కాస్ట్లోనే ఉంటాయి, అర్థమైందా? నువ్వు ఖాళీ కూర్చోకుండా నేను ఒక పని చెప్తాను. రామకృష్ణ మఠంలో ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకో. ఇంటర్మీడియట్ కదా నువ్వు, కానీ ఉపయోగపడుతుంది నీకు. ఖాళీ కూర్చుంటే బ్రెయిన్ పాడైపోతుంది, రేపొద్దున అంతా చెత్త అయిపోతుంది, అర్థమైందా? దానివల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. రామకృష్ణ మఠం తక్కువ కాస్టే ఉంటుంది, 3,500 ఉంటుంది 3 నెలలకి. ఆల్టర్నేట్ డే 1.5 year కోర్స్ చెయ్యి. ఓకే, నువ్వు చాలా మంచి ఫలితం. నీకు దాదాపుగా 45,000 తక్కువ లేకుండా నీకు ఉద్యోగం వస్తుంది, నేను చెప్తున్నా. ముందు నేను చెప్పింది విను, లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఆపేసావు, ఆస్తి వస్తుందో లేదో తెలియదు, రేపొద్దున తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకొస్తారు, వాడి నువ్వు తలకాయ ఉంచుకుని కట్టించుకుంటావు, నీ లైఫ్ కథం, అర్థమైందా? కొన్ని జాగ్రత్తలు తీసుకో, లైఫ్ని పాడు చేసుకోకండి. చదువుకోవడానికి తక్కువ ఖర్చుతో చేసుకుని కొన్ని ఉంటాయి, అర్థమైంది? నీ జాతకంలో యోగాలు బాగున్నాయి, కానీ ఎందుకు కలిసి రావట్లేదంటే పాపకత్రి యోగాల వల్ల మనకు అనుకూలంగా లేదు అని ఒక రూమ్లో నేను పెట్టి అటు ఇటు బంధించావు, నువ్వు బయటికి వెళ్ళావు కదా. అలాగే నీ జాతకంలో తులాలగ్నానికి భాగ్యవంతు శని అద్భుతమైన రాజయోగం, బోడి పిత్రాజితో ఉండాలి, శుకుడు స్వక్షేత్ర స్థితి, లగ్జరీస్ లైఫ్ ఉండాలి, రవి ఉచ్చస్థితి, బ్రహ్మాండమైనటువంటి యోగాలు. ఇవన్నీ ఆ యోగాలు ఎక్కడ పోతాయంటే మనం వస్తువుని లాక్ చేసినట్టు అయిపోతుంది. అవి తెలుసుకుంటే మనకి వాటిని ఎలా రిలీజ్ చేసుకోవాలని జ్యోతిష్యం చెప్తుంది. దానికి బెస్ట్ ఏంటి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం. తర్వాత మన ప్రయత్నాన్ని మనం చేయటం. ఇప్పుడు ఇంటర్మీడియట్తో నువ్వు బీటెక్ చదవాలన్నా మళ్ళీ రాయాలన్నా డబ్బులు బోల్డ్ ఖర్చు అవుతుంది. అందువల్ల నెక్స్ట్ తక్కువ కాస్ట్లో అయ్యేటువంటి కోర్సెస్ ఏంటి, మామూలుగా అన్నీ చదువుకుంటారు ఇంగ్లీష్ అని, కానీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ చదువుకోవడం వల్ల ఏంటంటే నీకు 6 levels A1 A2 B1 B2 C1 C2 చేసిన తర్వాత నీకు గవర్నమెంట్ నుంచి ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకున్నావంటే నీకు దాంట్లో డిగ్రీ వచ్చేసినట్టే. జాగ్రత్త, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం కాలతో మాట్లాడామండి. లావణ్య గారని చెన్నై నుంచి మాట్లాడారు. వారి అబ్బాయి జాతకంలో ఆవిడ అన్నారు, మీరు చెప్పిన నేను ఎగ్జాక్ట్గా అలానే ఉన్నాయనేది. ఎందుకనంటే తులాలగ్నానికి బాబుకి 5వ ఇంట్లో గురుడు. తులాలగ్నానికి 5వ ఇంట్లో గురుడు కొంతమంది మాత్రమే యోగానిస్తారు, కొంతమందికి మాత్రమే. ఎలాగా దశమాధిపతి బాగుండి చతుర్థ పంచమాధిపతి అనేటువంటి పూర్ణ యోగకారకుడు శని బాగున్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు, తులాలగ్నం పంచమందు గురుడు. అయితే ఈ అబ్బాయి జాతకంలో పంచమంలో గురుడు వలన ఎక్కడ మనకి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి, క్షీణచంద్రుడు బుధుడు కలయిక, క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక, తర్వాత చంద్ర కుజుల యొక్క కలయిక, పాపాధిపత్యం వచ్చేటువంటి చంద్రుడు కానీ కుజుడు కానీ కుజుబుధుడు కలిసినప్పుడు డెఫినెట్గా కన్వెన్షన్స్, జెక్స్, ఎపిలెప్సీ అంటారు, రకరకాలుగా ఇబ్బందులు,
రావడానికి కారణం అవుతుంది. ఈ బాబు జాతకంలో క్షీణచంద్రుడు బుధుడు కలిసి 6 ఇంట ఉన్నారు. ఇది మేజర్ కన్సర్న్ అవుతుంది. పైగా అబ్బాయికి నడిచింది బుధ మహర్దశ, తర్వాత కేతు మహర్దశ నడుస్తుంది. అయితే ఇది మనకి వైద్యంలో సూచన అనమాట. తర్వాత పంచమాధిపతి బలహీనపడ్డాడు. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు జాతకం పిల్లలు పుట్టినప్పుడు చూపించుకోవడం వల్ల ఎపిసోడ్స్ తగ్గుతాయండి. ఎందుకంటే ఒక్కసారి ఎపిలెప్సీ కావచ్చు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఏదైనా మొదలైనట్టయితే పిల్లల లైఫ్ అంతా పాడైపోతుందండి. చాలామంది చూస్తుంటారు, ఇంటర్మీడియట్ చాలా ఫైన్ ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, చదువులో అన్నీ ఉంటాడు, ఏదో ఫ్రెండ్స్ కొట్టడం వలన, ఫ్రెండ్స్తో గొడవ పడటం వలన, లేదంటే ఒక ఈవెంట్ జరగడం వల్ల ఫ్యామిలీలో కానీ, లేదంటే యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల, లేదా ఏం జరగకపోయినప్పుడు సడన్ చేంజ్, అది మైండ్లో షియోఫ్రీక్ అవ్వటం కావండి, ఎపిలెప్సిస్ అవ్వచ్చు. రీసెంట్గా గతంలో కాల్ మాట్లాడుకున్నాం మనం ఇక్కడే దేవజ్యోతిష కార్యక్రమంలో. ఆ అబ్బాయికి సడన్గా 10th క్లాస్ వచ్చిన తర్వాత జెక్స్ స్టార్ట్ అయిపోయి, కన్వల్షన్స్ స్టార్ట్ అయిపోయాయి అనేది. అలాగా నేను రీసెంట్గా ఒకటి యూఎస్లో వాళ్ళు జాతకం చెప్పించుకున్నారు. వాళ్ళ మనవడికి కూడా అన్ని జాతకం బాగుంది. శ్రావణ నక్షత్రం మంచి తిథి రోజు పుట్టాడు, లగ్నం సూపర్, అన్నీ బాగున్నాయి. కానీ అక్కడ ఏమైపోయిందంటే వ్యయాధిపత్యం అనేటువంటి చంద్రుడు పంచమ స్థానం, సింహలగ్నానికి పంచమ స్థానంలో చంద్రుడు చాలా డేంజర్. అందరికీ డేంజర్ కాదండి. ఇప్పుడు టాప్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పంచమ చంద్రుడు ఉంటాడు సింహలగ్నానికి. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివిన వాళ్ళకి, డాక్టర్స్ ఎయిమ్స్లో చదివిన వాళ్ళకి, ఎంఐటీస్లో జాన్ హాప్కిన్స్ చదివిన వాళ్ళకి చాలామందిని చూసారు సింహలగ్నానికి 5 ఇంట్లో చంద్రుడు. కానీ ఎప్పుడైతే యోగ కారకులు పాడైపోతారో వీళ్ళకి కన్వల్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. కావున పిల్లలు పుట్టగానే వారి జాతకంలో ప్రతి అంశాన్ని చదువు ఎలా ఉంది అనేది ఒక పక్క పెట్టినట్టయితే ఫస్ట్ ఆరోగ్యరీత్యా వారికి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు, దశలు మహర్దశలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకుని వాటికి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా జ్యోతిర్వైద్యం ద్వారా మీ పిల్లలకు భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.